దేవుని వాక్యాన్ని చదువుకొని మన ప్రభువును మనము ఆరాధించుకుందాం. కీర్తనలు 138 మొదటి 2 వచనములు చదువుకుందాం. మార్చి కీర్తనలు 138 మొదటి 2 వచనములు. నేను నా పూర్ణ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. కీర్తనలు 140 13వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. 140 13వ వచనం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించుదురు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మమ్మల్ని ప్రేమించి జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు నీ మహాప్రేమ చేత మమ్మల్ని వెదికి రక్షించుకున్నందుకై నీకు వందనములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎంతైనా నమ్మదైన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, నిత్యుడవు తండ్రి, సమాధానకరుడు అయిన ప్రియ ప్రభువానికి వందనం చెల్లిస్తూ సమయాన్ని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్చు అయోగ్య నన్ను నిమిషంలో చాటు మరుగు చేయము. నీ యొక్క సింహాసనం నుండి మాతో మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మనల్ని ప్రేమించి తన యొక్క ఉచితమైన కృప ద్వారా మనల్ని వెదికి రక్షించుకొని తన యొక్క బిడ్డలుగా చేసుకొని మనల్ని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారినిగా చేస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా ఆయనకు మనము ఆరాధన ఇవ్వడానికి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి ఆయన యొక్క స్వర్తమానమును మనకు తెచ్చి ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి యోహాను సువార్త మొదటి అధ్యాయం 29 వచనంలో ఏముంది? యోహాను సువార్త మొదటి అధ్యాయం 29. యేసు చాలు. యోహాను ఎవరిని చూశాడండి? యోహాను ఎవరిని చూశాడు? మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా ఏం చేశాడు? చూచినాడు. యేసు ప్రభువును చూచాడు. యేసు ప్రభువును చూచి మరి ఆయనను ఏమని సంబోధిస్తూ వచ్చాడు? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు వారిని యోహాను అలాగ సంబోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చాలాసార్లు మనం జ్ఞాపం చేసుకుంటాం కదా, మన 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 పిల్లల్ని మనము ఏమని సంబోధిస్తాము? బంగారము, వెండి, తర్వాత కొండ, కోట, ఇంకా ఇంకెన్నో విధాలుగా మనం సంబోధిస్తాం. మనం సంబోధించినవన్నీ వీళ్ళు ఏ కోశాన ఒకటి కూడా గారు. కానీ యేసు ప్రభు మాత్రం ఆయనను సంబోధించిన ఆ మాటకు ఆయనను ఎలాగ సంబోధించాడు? ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు ఈ లోకానికి.
అర్థమైందా అండి? దేని కొరకు వచ్చాడు గొర్రెపిల్లగా? గొర్రెపిల్ల ఎందుకు అవసరం అంటే మన యొక్క పాపముల కొరకై ఆ గొర్రెపిల్ల అవసరము. నిర్గమాకాండము 12వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము తీసారా? అక్కడ మరి వారిని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడుట కొరకై ఒక నియమాన్ని పెట్టాడు. ఇక్కడ చూడండి, నిర్గమ 12:11 వచ్చిన చదవండి. అది యెహోవాకు పస్కా బలిగా ఇస్తూ వచ్చాడు. ఈ పస్కా బలి మరి ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం చేయాలి? 13వ వచనంలో నేను ఐగుప్తు దేశంను ఏం చేస్తున్నానండి? పాడు చేస్తున్నాను. ఐగుప్తు దేశాన్ని నేను ఏం చేస్తున్నా? పాడు. ఐగుప్తు అంటే లోకము. ఐగుప్తు అంటే ఏంటండి? లోకము. ఐగుప్తు నేలే రాజు పేరు ఏం పేరు? ఫరో. ఆయనను ఏమని సంబోధిస్తామో? సాతాను లోకాన్ని ఏలుతూ పాలిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ మరి దేవుడు ఇజ్రాయేల్ ప్రజల యొక్క మొర, వాళ్ళ బాధ విన్నాడు. మనకు మొదటి అధ్యాయంలో 2లో అక్కడ మనకు కనబడుతుంది, నిర్గమంలో. ఆ బాధ అవన్నీ విన్న తర్వాత దేవుడు ఇప్పుడు వారిని కాపాడాలి. ఎవరిని కాపాడాలి? ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడాలి. కాబట్టి మీరేం చేయంటే పస్కా బలి పశువును మీరు పస్కా బలి ఇవ్వాలి. కాబట్టి దాని కొరకై మీరు ఒక మంచి మరి గొర్రెపిల్లను అర్పించి మీరేం చేయాలంటే మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. మీరున్న ఇండ్ల కమ్ముల మీద ఏం చేయాలండి? ఆ రక్తమును పూయాల. ఎందుకు పూయాలంటే నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను. అర్థమైందా అండి? నేను ఆ రక్తము గుర్తును చూచి దాటిపోతాను అంటే ఆ రక్తము గుర్తు లేకుండా ఉంటే ఏం జరుగుతుందటండి? నేను ఆ దేశమును పాడు చేస్తాను. కాబట్టి మిమ్మల్ని దాన్ని నశింపజేస్తాను, పాడు చేస్తాను. మీరు సంహరించుటకు తెగులు మీ మీదికి రాకుండుటకు, మీ మీదికి రావద్దు. కాబట్టి మీరేం చేయాలండి? ఈ పని చేయాలి. ఏ పని? ఆ బలిని అర్పించి ఆ రక్తంను మీ యొక్క ద్వారకమ్ముల మీద వాటిని పూయాలి అని ఇక్కడ క్లియర్గా రాశాడు. చూడండి ఎక్కడంటే 22వ వచనంలో. మరియు ఇవి ఏం చేయాలండి? ఈ రక్తము ఇస్సోపుతో ఏం చేయాలి? మీరు పళ్ళెంలో ఉన్న రక్తమును దాన్ని ముంచి ద్వారబంధకములపై కమ్మికిని 2 నిలువు కమ్ములకు ఏం చేయాలి? దాన్ని పూయవలను. అది పూయాలి. అది పూసినప్పుడు మీరెక్కడ ఉండాలి? మీరెక్కడ ఉండాలి? అక్కడ అన్నాడు కదా, మీరు ఎక్కడ ఉండాలండి? మీ రక్తము తాకింపవలను,
తర్వాత మీరు ఎవరునూ ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయటికి వెళ్ళకూడదు. ఎప్పటి వరకు? ఉదయం వరకు. అంటే ఆ రాత్రి ఏం జరుగుతుంది? సంహారపు దూత వస్తుంది, ఐగుప్తులో ఉన్నటువంటి వారినందరిని కూడా నాశనం చేసేస్తాను అని చెప్పాడు. కాబట్టి మీరేం చేయాలా? ఈ యొక్క బలి అర్పించి ఆ యొక్క రక్తమును ఆ ద్వారకమ్ముల మీద మీరు పోస్తే మీరేం చేయబడతారండి? ఈ నశించే దూత నుండి మీరు కాపాడబడతారు. అర్థమైందా? అందుకని దేవుడు యోహాను అదే చెప్తూ ఉన్నాడు ఇక్కడ. మనకు మన పాపముల కొరకై మరి ఒకరు బలి కావాల్సి ఉన్నది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు, ఈ లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. తర్వాత అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనంలో ఏమన్నాడు? అతను నడుచుతున్న యేసు వైపు చూస్తూ వచ్చాడు. యేసు వైపు చూసి ఆయన ఏం చేస్తున్నాడండి? నడుచుతున్న ఆయన చూసి కూడా ఏమంటున్నాడు ఆయన? ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఆయన ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళి యొక్క పాపమును పరిహరించుట కొరకై ఆయన ఈ గొర్రెపిల్లగా ఈ లోకానికి ఏమైంది? రావలసి వచ్చింది. ఆయన అందుకనే మనం యెషయా గ్రంథం 53 మనము తరచు ధ్యానం చేస్తూ ఉంటాం కదా. యెషయా గ్రంథము 53లో ఆయన ఏమంటాడు చూడండి. మనం 6వ వచనం అంటాడు, మనమందరము చాలు, మనం అందరం ఎలా తప్పిపోయినామండి? ఎలా? దేని పోలి? గొర్రెలను పోలి. మనము గొర్రెలను పోలి త్రోవ తప్పి పోతిమి. మనలో ప్రతివాడు కూడా ఎలా ఉంటుందట? తనకిష్టమైనటువంటి త్రోవ. మనలో ప్రతివాడు తనకిష్టమైంది, దేవునికి ఇష్టమైంది కాదు, కానీ మనకిష్టమైంది ఈ త్రోవలో నడుస్తూ ఉన్నటువంటి వారు. అందుకనే దేవుడు ఏం చేసిందంటే, ఇప్పుడు యేసుప్రభు వారు గొర్రెపిల్లగా 7వ వచనం చూడండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు చూసారండి, ఇక్కడ అదే చెప్తున్నాడు. దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి లోక పాపములు మోసుకొని పోవడానికి కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. మీరు యూట్యూబ్లలో మీరు చూస్తూ ఉండవచ్చు, కనబడుతుంటుంది అప్పుడప్పుడు. ఏమనంటే ఒక గొర్రె ఒక మిషన్ దగ్గరికి వచ్చి నిలబడుతుంది అంతే. ఒక గొర్రె ఏం చేస్తుంది? మిషన్ దగ్గరికి వచ్చి నిలబడుతుంది. నిలబడితే పైనుండి ఒక మిషన్ వస్తుంది. దాని మీద ఇట్లా అని వచ్చి ఇట్లా పోయేసరికి దానికి ఉన్న మరి బూరంతా కూడా ఏమైపోతుంది? అంత వెళ్ళిపోయి అది చాలా చిన్నగా అయిపోతుంది, దాని యొక్క బూరంతా పోయి. అయినా గొర్రె ఏం చేస్తుందండి? ఏ మాత్రం మెసలేదు, ఏ మాత్రం కూడా ఏం కాదండి, అది హాయిగా భరిస్తుంది. అలాగూ మర్చేస్తుంది. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన ఏం చేసినాడంటే, ఈ లోకంలో ఆయన సృష్టించినటువంటి జంతువులు ఎన్నో ఉన్నాయండి. ఆయన సృష్టించిన సృష్టి యావత్ ఎన్నో ఉన్నాయి కదా. వాటన్నిటిలో దేవుడు 2 జంతువులను ఎన్నుకున్నట్టుగా మనం గ్రహించగలుగుతాం. రెండింటిని. ఒకటేమో కూర్చొని పోవడానికి గాడిదను, ఒకటి కూర్చొని పోవడానికి దేని ఎన్నుకున్నాడు? గాడిదను ఎన్నుకున్నాడు. ఒకటేమో నేను గొర్రె పిల్లగా
నేను ఆయన గొర్రె పిల్లగా చూపించాడు. చూడండి, అంటే దీంట్లో మరి గాడిద అంటే దాంట్లో ఏముందండి? తగ్గింపు, భారవాహిక. ఆయనకు కావాలంటే ఏదైనా వస్తుంది. మీరు యూట్యూబ్లో చూసి ఉండొచ్చు, ఒక పిల్లోడు వ్యాన్లోకి వెళ్ళి కిటికీలకి వెళ్ళి పడతాడు. వ్యాన్ వెళ్తుంటే అందులోకి వెళ్ళి పడిపోతాడు. పడిపోగానే సింహము చిరుతపులు వస్తుంది. చూసారనుకుంటా, చూలే. సింహము చిరుతపులు వచ్చి ఆ పిల్లోని మీద పడి ఇక తినడానికి ప్రయత్నం చేస్తున్న టైంలో అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ వాళ్ళు ఏం చూపించారంటే, తగ్మని చిరుతపులు వెళ్ళిపోతుంది, సింహం మీద అయిన ఈ పిల్లోడు కూర్చొని సవారీ చేస్తూ ఉంటాడు. అర్థమైందా? ఎందుకనంటే ఇలాంటి పులులు ఎన్నుకోలే యేసుప్రభు ఎన్నుకున్నట. ఆ పుల్లు లేకపోతే సింహంలో అవి ఏముంటాయండి? వాటి లోపల చాలా ఫ్రౌడ్ ఉంటాయి. మనిషిని చూస్తే మింగేయాలంత ఫ్రౌడ్ ఉంటుంది దానికి. అమాంతం కూడా తినేయాలన్నటువంటి ఉంటుంది. కాబట్టి గొర్రెకు ఉంటుందా అది? ఆ స్వభావం గొర్రెకు ఉంటుందా? గొర్రెకు ఉండదు. కాబట్టి యేసు ప్రభు దేనికి పోల్చుకున్నాడండి? గొర్రెగా పోల్చుకున్నాడు. ఆయన గొర్రె లాంటి స్వభావం. గొర్రె ఎలాంటిదంటే ఈ లోక పాపములన్నిటినీ కూడా తానే మోసుకొని వెళ్ళేటువంటిది. ఈ లోకంలో ఉన్న పాపులందరి కొరకై తనే బలి అర్పణగా కావడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఆ రీతిగా దేవుడు తనను పంపాడు. అందుకని యెషయా గ్రంథము 53:10 అంటాడు ఆ మాట. చూడండి, అతడి చాలు అతని నల్లగొట్టుటకు. అతడంటే ఎవరైనా యేసు ప్రభు. అతని నల్లగొట్టుటకు ఎవరికి ఇష్టమైంది? తండ్రికి, దేవునికి ఇష్టమైనది. అందుకే ఆయన నల్లగొట్టాడు. అతనికి వ్యాధి కలుగజేశాడు. ఈ వ్యాధి అంతా ఎక్కడుందండి? ఈ లోకంలో. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము చూడండి. మొదటి అధ్యాయము 6వ వచనం. మొదటి అధ్యాయం 6వ. అరికాలను మొదలుకొని తల వరకు ఏముందటండి? స్వస్థత కొంచెమేనూ లేదు. మనకి లోకంలో స్వస్థత లేదు. కారణం ఏంటంటే అరికాలను మొదలుకొని నడినెత్తి వరకు మరి ఎంతో బాధకరమైనటువంటి కురుపుల చేత ఉన్నాం. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పొండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. అంటే అటువంటి భయంకరమైనటువంటి ఈ పాపముతో ఈ లోకంలో మరి జీవిస్తూ ఉన్నటువంటి మనల్ని మన కొరకే ఆయన ఏం చేయబడ్డాడండి? ఆయనను వధించినాడు ఇష్టపూర్వకంగా. దేవుడు ఏం చేశాడు? యేసుప్రభు వారిని ఇష్టపూర్వకంగా ఆయన వధించినాడు. ఇంకేమన్నాడు ఆయన? అతనికి వ్యాధి కలగజేశాను. యేసుప్రభుకు వ్యాధి ఉందా అండి? చెప్పండి. యేసుప్రభుకు లేదు కదా వ్యాధి. ఎవరికి ఉంది వ్యాధి? అది మనకు ఉంది. మనకున్న వ్యాధి పోవాలంటే అందుకనే యేసుప్రభు వారు అక్కడ మరొక మాట చెప్పాడు. ఏమని? దేవుడు, మనం ఎక్కడ చదివినాము? నిర్గమాలో చదివాము. నిర్గమాలో చదివితే నిర్గములో ఉన్నటువంటి ఆ ప్రజలను వారి యొక్క మరి పాప స్థితి నుండి, లేకపోతే నశించిపోయేటువంటి ఆ స్థితిలో నుండి నేను ఏం చేస్తాను? రక్షించుట కొరకై. నేనేం చేయట కొరకండి? రక్షించుట కొరకు. నేను రక్షించుట కొరకు నేను మరి ఏం చేస్తాను? నా గొర్రె పిల్లను మీరు ఆ ద్వారకముల మీద మీరు పోయేవాళ్ళను. ఆ మాట చదవండి మళ్ళీ. అది 12వ అధ్యాయము 13వ వచనం. 12-13.
ఆ రక్తంను చూచి ఏం చేయాలి? ఆ రక్తంను చూచి మిమ్మల్ని నశింప చేయకుండా ఏం చేస్తాను? దాటిపోయేదను. నేను దాటిపోతాను. కాబట్టి యేసుప్రభు యొక్క బలి, ఆయన యొక్క గొర్రెపిల్లగా ఎంతగా మరి త్యాగం మన కొరకై ఉన్నదో చూడండి, మనకు చూస్తూ ఉంటున్నాం కదా. మనం నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేక, అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం అనుకుంటే 16 చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరు నశింపక అండి కదా? అంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రతివాడు, ఈ లోకంలో ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. కాబట్టి ప్రతివాడు కూడా నశించిపోవడానికి వీలు లేదు. మన పాపములంతా మరి ఘోరంగా ఉన్నాయి. చూడండి, కీర్తనలు 38 3వ వచనము మాట చూద్దాం. కీర్తనలు 38 3వ వచనము. చదవండి. మనకు స్వస్థత అంటే రోగం ఎట్లా వచ్చిందండి? మనకు రోగం ఎలా వచ్చింది? పాపం బట్టి రోగం వచ్చింది. అర్థమైందా? పాపమును బట్టి మనకేం కలిగింది? రోగం వస్తుంది. మొన్నటి దినంన ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు. ఆ ఫోన్ కాల్లో ఏమని వచ్చిందంటే, దేవునికి మరి దేవుని వాక్యం ఎంతగా చదువుతున్నా, ఎంతగా ప్రేమిస్తున్నా, మరి అప్పుడప్పుడు ఏదైనా ప్రమాదం లేకపోతే దెబ్బలు ఇవన్నీ తలుగుతున్నాయి అని అంటే దేవునికి తెలుస్తుంది కదా అని అన్నట్టుగా ఒక ప్రశ్న వచ్చేది. వస్తే వాస్తవమే, దేవునికి తెలుసు. కానీ ఇంకా నీకు నాకు తెలియకుండా, దేవునికి తెలియకుండా నీవు ఇంకా ఎక్కడన్నా తప్పిపోతున్నావేమో, దాన్ని సరిచేయడం కొరకే నీకు దెబ్బ తలుగుతుంది, నువ్వు అనారోగ్యం పాలవుతావు కూడా, ఇంకేదైనా జరగవచ్చు. ఎందుకంటే నిన్ను సరిచేయటం కొరకే. అర్థమైందా? నువ్వు వాక్యం చదవగానే ప్రార్థన చేయగానే ఇక ఫుల్గా దేవునిలాగా అయిపోయినావా? కాలే కదా. మనము పూర్తిగా దేవుని వల్ల సంపూర్ణంగా ఉండడానికి కొరకై, నిన్ను నన్ను సంపూర్ణతలోనికి తీసుకురావడానికి కొరకై దేవుడు నీకు నాకు, దేవుని బిడ్డలైనటువంటి వారు ఏది కలిగినా వారు ఏమని సంబోధించుకోవాలండి? ప్రభువా, నీ ద్వారా నీకు సెలవు లేనిది ఏది కూడా జరగలేదు, కాబట్టి నువ్వు నన్ను స్వస్థపరచు, నువ్వు నాకు తోడుగా ఉండు, కాపుదలో ఉండు. నేనేం చేస్తున్నాను బ్రదర్, నేను ఎక్కడేం పాపం చేయట్లేదు, నేనేం తప్పు చేయట్లేదు అని మనం అనుకుంటాం మన మనసులో. అయినా ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అంటాం. కానీ మీరు యథార్థంగా చెప్పండి, బైబిల్ దగ్గర ఎంత టైం గడుపుతున్నారు, మీ మొబైల్ దగ్గర ఎంత టైం గడుపుతున్నారు? యథార్థంగా గుండె మీద చేసుకొని చెప్పగలుగుతారా? నా దేవుని దగ్గర నేను సమయాన్ని ఇస్తున్నా, నేను మరి మొబైల్ దగ్గర ఎక్కువ ఇస్తున్నానా? ఎందుకు రావండి జబ్బులు? ఎందుకు రావు నీకు గాయములు? ఎందుకు రావు నువ్వు వెళ్తున్నా కూడా బోర్ల ముక్కలు పడే స్థితి ఉంటుంది? కారణం ఏంటి? నేను ఎవరికి తెలియని పాపం చేస్తూ ఉన్నాను, ఎవరికి కనబడని పాపం. ఏంటది? మొబైల్లో. మరి సాధు సుందర్ సింగ్ ఆయన దేవుని యందు చాలా విశ్వాసంలో ఉండి నడుస్తూ ఉన్నప్పుడు ఆయన ముందుకు ఇట్లా వెళ్ళగానే అదేమంటారంటే ఆయన బొటిన వేలుకు ఒక రాయి తలిగింది. తలగగానే ఆయన వెంటనే దాన్ని చూసుకొని, దానికి దెబ్బ తలిగి రక్తం కారుతున్నది చూసుకోవడానికి కొరకు అక్కడ ఆగి దాన్ని చూస్తూ ఉన్నాడు.
చూస్తున్న టైంలో ఆయన నెక్స్ట్ స్టెప్ ఇట్లా వేసే టైంకే పాము వెళ్తుంది అక్కడికి వెళ్ళి. ఒకవేళ అక్కడ గాయం తలగకపోతే ఆయన అడుగు దేని మీద పడుతుండే? పాము మీద పడుతుండే. కాబట్టి దేవుడు అక్కడ ఆయనను చూసి ఆయన ఏం చేశాడు? ఆ రకంగా కాపాడుతూ వచ్చాడు. దేవుడు నిన్ను కాపాడడానికి ఉన్నాడండి. ఆయన నీకు స్వస్థత ఇవ్వడానికే ఉన్నాడు. నీవు పరిశుద్ధుడిగా ఉండడానికి కొరకే ఆయన ఉన్నాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి ఆరాధన చేయడానికి కొరకే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ నీవు నేను ఎలాగ జీవిస్తున్నాము, మన సమయం ఎలాగ చేస్తున్నాం, మనం ఎలాగ ప్రభువును ఆరాధిస్తున్నాం అనేది మరి ప్రభు ఆయన కోరుతుంటాడు. ఇక్కడ ఏమన్నాడు ఇంకా? అదే 38వ కీర్తనలోనే, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. పాపము పోతే నీ ఎముకలు ఎలా ఉంటాయండి? స్వస్థత ఉంటాయి, చాలా దృఢంగా బలంగా మంచిగా ఉంటాయి. లేకపోతే దాని కొరకు నువ్వు ఏవేంటి అన్ని పిల్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఏది అది? నో, అది బోన్స్కి ఏమేస్తారండి? కాల్షియం. బోన్స్కు ఏమేస్తామండి? కాల్షియం రావడానికి కొరకు వేస్తాం. నువ్వెన్నన్నా వేయండి, అందులో పాపం ఉంది. పాపం ఉంది కాబట్టి నీ ఎముకలకు ఏంటి? స్వస్థత అనేది జరగదు. కాబట్టి నీ ప్రతి ఎముక స్వస్థత కావాలంటే నువ్వేం చేయాలండి? నీ పాపంలో ఒప్పుకో, ప్రభు దగ్గర స్వస్థత పొందు. దాని కొరకే ఆయన వచ్చాడు ఈ లోకానికి. నీకు సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన పరిశుద్ధత, సంపూర్ణత ఇవ్వడానికి కొరకే వచ్చాడు ఆయన, సగం కొరకు కాదు. అయితే ప్రభు దగ్గర మనం ఏం చేస్తున్నావాలండి? నీలో నాలో ఉన్నటువంటి ఆ పాప జీవితమును మనం ఒప్పుకోవాలి. 5వ వచనం ఏమన్నాడు? 38:5. చాలు. నా మూర్ఖత వలన మూర్ఖత అంటే తెలుసు కదండి. మూర్ఖత అంటే ఎట్లుంటుంది చెప్పండి? ఏ రూపం ఉంటుంది అది? మూర్ఖత కనబడే రూపాలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయండి? దేవుడు చెప్పింది చూస్తే అది మనలోనే ఉంటాయి. నీవు నేను కనిపిస్తాం. మూర్ఖత ఏంటంటే నేను చెప్పింది, నేను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు అన్నంత మూర్ఖత కలిగి ఉంటాము. కాబట్టి ఆ మూర్ఖత ఒక్కొక్క విధమైనటువంటి రీతిలో ఉంటాయి. ఈ మూర్ఖత కలిగిన నా గాయములు ఎలా ఉంటున్నాయటండి? దుర్వాసన గలవై స్రవించుచున్నవి. అవి ఎలా ఉన్నాయండి? మా చిన్నతనంలో గడ్డల్లో అయ్యేది బాగా, తెలుసా మీకు? వేడిగడ్డలో అయ్యేది, బాగా అయ్యేది. హాస్పిటల్ పోయినామంటే ముక్కుకోటో, చెంపకోటో, కాలుకోటో, తొడలకు రకరకాల గడ్డలు అయ్యేది. హాస్పిటల్ పోతూ ఉండేది, వస్తూ ఉండేది, పిల్లలు లైన్ కట్టేది. కొందరికి చీమ్ బాగా ఉండేది అన్నట్టు. ఆ చీమ్ తీస్తున్నప్పుడు ఏమొస్తుందండి? దుర్వాసన వస్తుంటుంది. ఇక్కడ ఒక్కొక్కరిలో మూర్ఖ స్వభావము, దాన్ని బట్టి మనమేమి మూర్ఖంగా ప్రవర్తిస్తాం. కానీ నీలో దుర్వాసన, అది నీలో ఏంటంటే అది దుర్వాసన. డబ్బును బట్టి మూర్ఖత, అందమును బట్టి మూర్ఖము, ఐశ్వర్యాన్ని బట్టి మూర్ఖము, మరి బలగమును బట్టి మూర్ఖము, కులమును బట్టి మూర్ఖము, రకరకాలైనటువంటి ఈ మూర్ఖత కలిగి ఉంటాం. దుర్వాసన అది. ఈ దుర్వాసన కలిగి నువ్వు జీవిస్తూ ఉంటున్నావు. కాబట్టి నీ దగ్గరికి ఎవడు రాడు అన్నట్టుగా అలాగ నువ్వు జీవిస్తూ ఉంటున్నావు. కాబట్టి జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడండి? నీ ఎముకలను బాగు చేయడానికి కొరకే, నీ ఎముకలను స్వస్థపరచడానికి కొరకే, నీలో ఉన్న దుర్వాసనను తీసివేసి ఏమి ఇవ్వడానికి కొరకై. మనము పోయిన వారము ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాం, గుర్తుందా మీకు? పోయిన వారం ఏం జ్ఞాపకం చేసుకున్నామండి? సరే, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ 5
మొదటి వచనం చదవండి. రెండవ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి హ్మ్. పరిమళ వాసనగా ఉండుటకు హ్మ్. మన కొరకు హ్మ్. తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొనెను. మనం ఎలా ఉండడానికి కొరకండి? పరిమళ వాసన. మా చిన్నతనంలో ఇవి లేవు, కానీ ఇప్పుడు చాలా వాసనల డబ్బాలు పొడి పొడి, ఏ షాప్లో అవే కనబడతాయి. రకరకాల ఐటమ్స్. దాన్ని తీసుకుంటారు. తర్వాత వాటిని ఏం చేస్తారు, స్ప్రే చేసుకొని పోతూ ఉంటారు. అది ఎంతవరకు ఉంటుందండి? ఎంతసేపు ఉంటుంది అది చెప్పండి? సాయంత్రం వరకు ఉండవచ్చు అంతే. తర్వాత మళ్ళీ మామూలు వాసనే. అయితే ఇక్కడ ప్రభువు ఏమంటుండంటే, నేను మిమ్మల్ని ఆయన చేసేటువంటి పరిమళ వాసన ఎంత గొప్పదంటే, నీలో ఉన్నటువంటి ఆ దుర్గంధంతో కూడినటువంటి ఆ మూర్ఖ స్వభావమును, ఆ స్రవించుచున్నటువంటి ఆ దుర్గంధంతో కూడిన ఆ వాసన అంతా కూడా ఏం చేస్తున్నాడు ఆయన? యేసు రక్తంలో ఆయన కడిగి పవిత్రపరిచి, నేను ఎలా చూస్తున్నా అన్నాడు? పరిమళ వాసనగా చేస్తాను అన్నాడు. యేసు ప్రభువు లేకుంటే నువ్వు ఇతరులకు ప్రేమగా ఉండలేవు. యేసు ప్రభువు లేకపోతే నువ్వు ఇతరులను ప్రేమించలేవు. యేసు ప్రభు కనుక నీలో లేకపోతే నువ్వు అందరితో సమాధానంగా ఉండలేవు. యేసు ప్రభు కనుక లేకపోతే నువ్వు నెలకు 1,00,000 సంపాదించినా కానీ నీలో దుర్గంధము, నీలో దుర్వాసన స్రవిస్తూ ఉంది. ఎప్పుడండి? యేసుప్రభు లేనప్పుడు. ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు మనకు. యేసుప్రభు వచ్చిన తర్వాత నీవు నీ శత్రువును ప్రేమిస్తావు, నీ పొరుగువారితో ప్రేమతో జీవిస్తావు, సమాధానం కలిగి ఉంటావు. నీకున్న దాన్ని నువ్వు అతిశయించవు. నీకున్న అది డబ్బే కావచ్చు, అది కులమే కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, దాన్ని బట్టి నువ్వు అతిశయించవు. చూసావా నాకుంది అని నువ్వు అతిశయించవు. కారణం ఏంటి? నీ అతిశయం అంతా కూడా యేసుక్రీస్తులో వేసుకున్నాడు. ఆ దుర్గంధం అంతటి కూడా ఆయన రక్తంలో మనల్ని ఏం చేశాడండి? కడిగాడు, పవిత్రపరిచాడు, పరిమళ వాసనగా చేశాడు. అర్థమైందా? పరిమళ వాసనగా. ఈ పరిమళ వాసన ఎలా ఉంటుందంటే, నువ్వు శత్రువును ప్రేమిస్తావు. ఈ పరిమళ వాసన ఎలా ఉంటుందండి? నువ్వు శత్రువును ప్రేమిస్తావు, నిన్ను దూషించు వారిని నువ్వు ప్రేమిస్తావు. అదే పరిమళ వాసన. అది పరిమళ వాసన కలిగి మనం జీవిస్తూ ఉంటాం. అర్థమైందా? మనకు తెలుసు, శాస్త్రాలు ఉన్నాయి కదా. నేతి బీరకాయలో ఏముండదు? నెయ్యి ఉండదు. ఉంటుందా? పేరు దానికి అంతే. దానికి అలాగూ పేరు. ఇంకేమీ ఉన్నాయి కదండి, పేర్లు మర్చిపోయాను. సరే, అది గుర్తు రావట్లేదులేండి. కాబట్టి దేవుడైతే నిన్ను ప్రేమించినాడు. ఆర్ఆర్కే మూర్తితో ఒక మాట అన్నాడు ఒక ఆయన, వాళ్ళ బ్రదరే. ఆర్ఆర్కే మూర్తితో వినండి ఏమన్నాడంటే, అరే నువ్వు ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నావు తెలుసు, అక్కడికి పోయి మంచి హాయిగా కించి కట్ అక్కడికి పోయి హాయిగా నువ్వేం చేయొచ్చు, మటన్ చికెన్ మంచిగా తినవచ్చు అని నువ్వు నమ్ముకున్నట్టున్నావని ఆయన ఎగతాళి చేశారు. ఎగతాళి చేస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? సరే మీ మట్టుకైనా, నేను అసలు తినలేదు ఎందుకంటే ఆయన ఇష్ట బ్రాహ్మణుడు, సరే మీ మట్టుకైనా వాటిని నేను తినకుండా నేను మీకు కనబడతాను అన్నట్టుగా ఆయన చెప్తూ వచ్చాడు. అది తిన్నంత మాత్రాన, తినకపోయినంత మాత్రాన మరి స్వస్థత లేకపోతే పరిమళ వాసన ఆయన ఇచ్చింది పోదు. అర్థమైందా అండి? ఆయన ఇచ్చిన పరిమళ వాసన ఉండాలంటే మనకు ఏం పిచ్చి ఉండాలన్నాడంటే, అదే ఆరోగ్యమూర్తి ఏమన్నాడంటే, నీకు పిచ్చిలో పిచ్చి, నాకు పిచ్చిలో మంచి పిచ్చి. యేసు ప్రభువును కలిగి ఉన్న పిచ్చి అదేం పిచ్చి అటండి? ఈ లోకంలో అన్నిటికంటే బెస్ట్ పిచ్చి, అది చాలా మంచి పిచ్చి, అది దేవుడితో సహా అందరూ మెచ్చే పిచ్చి అది. కానీ దేవుని పక్కకు పెట్టి నువ్వు దేన్ని పిచ్చిగా చూసినా అది నిన్ను ఏడిపిస్తుంది, నిన్ను రోగాల పాలు చేస్తుంది, నిన్ను అధోగతి చేస్తుంది. అది బయట వాళ్ళు కూడా ఎవరు మెచ్చరు నిన్ను. కాబట్టి జాగ్రత్త. ఇక్కడ ఏముందంటే, నీ రోగమును బాగు చేసి, నీ ఎముకలను అన్నీ కూడా బాగు చేసి, ఇదిగో నేను లోక పాపమును మోసుకొని పోవు. ఎవరు? నేను దేవుని గొర్రెపిల్లను. ఈ గొర్రెపిల్ల మన కొరకై ఏం చేసిందండి?
ప్రాయశ్చిత్తం చేయబడింది. మత్తయి సువార్తలో ఒక మాట చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ వచనం. అనేకులకు ప్రతిగా ఏం చేయడానికి వచ్చాడండి? విమోచన ఇవ్వడానికి కొరకై తన ప్రాణమునకు క్రయధనముగా ఏం చేశాడు? నా నిచ్చుటకు ఆయన వచ్చి ఉంటున్నాడు. మనల్ని విమోచించడానికి కొరకై, గుర్తుందా అండి? మనల్ని విమోచించడానికి కొరకై ప్రభు ఇచ్చి ఉంటున్నాడు. అంటే మనము ఆయన ఆరాధించుట కొరకై మనలో ఏం లేదట, యథార్థత లేదు. కాబట్టే దేవుడు మనల్ని తన ప్రేమ చేత మనల్ని ఏం చేశాడండి? యథార్థవంతులుగా చేశాడు. మనం చదివాం కదా కీర్తనలు 140లో, కీర్తనలు 140 వచనంలో ఏం చూసామో, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమును ఏం చేస్తారట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. నీతిమంతులు, అర్థమైందా అండి? ఆయనకు ఆరాధన ఎవరు ఇవ్వాలి? నీతిమంతులు ఇవ్వాలి. నీతిమంతులు తర్వాత ఎవరు ఇవ్వాలండి? యథార్థవంతులు. మనలో యథార్థత కావాలి, ప్రభు కోరుతున్నాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఆయన తన యొక్క రక్తాన్ని మన పాపముల కొరకై చిందించిన విధానాన్ని మనం చూస్తాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము చాలు మన పాపం నుండి మనల్ని ఏం చేసిందండి? యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసింది. అంటే ఏంటి? పవిత్రతలో ఏమొచ్చినాయండి? నీతి వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? యథార్థత వచ్చింది. ఇప్పుడు దేవునికి ఎవరు కావాలండి? నీతిమంతులు కావాలి, యథార్థవంతులు కావాలి. ఇంకెవరు కావాలంటే 9 చివరి భాగంలో చూడండి. ఆయన మన పాపంలోను క్షమించి సమస్తమైనటువంటి దుర్నీతి అన్నట్టు. సమస్త దుర్నీతి, సమస్తంలో ఎంత ఉందండి? 38 3వ వచనంలో 5వ వచనంలో మనం చూసాం. ఎముకలు మరి పాపం చేత ఉన్నాయి, హృదయం మూర్ఖతతో ఉన్నది. అది ఇక్కడ ఏమన్నాడు? సమస్తమును అన్నాడు. ఈ సమస్తమును కూడా ఆయన ఏం చేశాడంటే పవిత్రతగా చేశాడు. కాబట్టి ఈ పవిత్రులు అలాగే నీతిమంతులుగా చేయబడిన వారు యథార్థ హృదయంతో మన ప్రభువును మనము ఏం చేస్తూ రావాలటండి? ఆరాధిస్తూ రావాలి. దేవుని ఆరాధించే బిడ్డలు ఏం చేయబడ్డారు? రోగం నుండి స్వస్థత పొందారు. ఎముకల రోగము, హృదయంలో మూర్ఖత, అన్నిటిలో నుండి వారు ఏం చేయబడ్డారండి? స్వస్థత పొందారు. వారిలో మొదట్లో నీతి లేదు, కానీ ఇప్పుడు ఏమొచ్చింది? దేవుని ఆరాధించే బిడ్డలకు నీతి వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? యథార్థత వచ్చింది. యేసుప్రభు లేనప్పుడు యథార్థత ఉండదండి. మనకు ఉంటుందా? యేసుప్రభు లేనప్పుడు యథార్థత ఉండదు. యేసుప్రభు ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే, నేను ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ఆయన ఎవరు టికెట్ కలెక్టర్ వచ్చినప్పుడు టికెట్ ఉందా అంటే ఉన్నది అంతే. తీయమంటే అప్పుడు తెలుస్తుంది కథ. లేకున్నా కానీ అబద్ధంగా చెప్పడం. ఇప్పుడు యథార్థత వచ్చిన తర్వాత కండక్టర్ పోతుంటే పిలిచి టికెట్ తీసుకుంటున్నాం. కారణం ఏంటి? తీసుకోవాలి కదా, యథార్థత. అది అన్నట్టు. అర్థమైందా అండి? కాబట్టి మనము యథార్థ హృదయం కలిగి మన ప్రభువుని మనము ఆరాధన చేయాలి. ఎందుకంటే దేవుడు నీకు ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు. ఆయన వాహనాలు పెద్ద పెద్ద ఎంచుకోలే. ఆయన గొర్రెపిల్లగా మరి గాడిద వాహనాన్ని ఎంచుకొని నీ కొరకు తగ్గించుకుని వచ్చాడు. నిన్ను విమోచించుట కొరకై తన క్రయధనముగా తన ప్రాణంను అర్పించినాడు. నిన్ను విమోచించుడంటే తనలో ఉన్నటువంటి, నీలో నాలో ఉన్నటువంటి అవినీతి, నీలో నాలో ఉన్నటువంటి యథార్థత లేని స్థితి, అవన్నీ కూడా ముట్టి ఆయన స్వస్థతనిచ్చి ఆయన నడిపించినాడు. అటు గొప్ప దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మనం ఒక పాట పాడుకొని ప్రభువును
ఆరాధించుకుందాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కు వెళ్తారు. పాట సంఖ్య 169 గాయంలను 167 169 ఒకటి 167. గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైనా లేదు, దుఃఖభరితుడాయెను. స్వరూపమైన సొగసైనా లేదు, దుఃఖభరితుడాయెను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్, వీక్షించి త్రిప్పిరి ముఖము. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్, వీక్షించి త్రిప్పిరి ముఖము. గాయములన్ నా